నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు జరుగుతూ ఉంటే ఆయన చేతగాని ముఖ్యమంత్రి అని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, అస్తవ్యస్తం చేశారని అసెంబ్లీ సాక్షిగా చెబుతూ ఉంటే ప్రతిరోజు శ్వేతపత్రాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశం పెట్టి అసలైన వాస్తవాలు వివరించారు. చాలా పర్ఫెక్ట్గా అంకెలతో సహా లెక్కలతో సహా వివరించారు. కరెక్ట్గా ఇచ్చేశారు. ఆయన అంత నాలెడ్జ్ ఆయనకు ఉంది కాబట్టి అలా వివరణ ఇచ్చారు. ఇదే కనుక ఎలక్షన్కి ముందు కనుక చేసినట్లయితే ఈ వివరణ ఈ మీడియా సమావేశం పెట్టి ఈ అసత్య ప్రచారాలకు కరెక్ట్గా సమాధానం చెప్పుంటే ఫలితం వేరేగా ఉండేదేమో. అప్పుడు ఎలక్షన్లో ఏమని చెప్పారు? 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయింది, ఆంధ్ర రాష్ట్రం అప్పులు చేసింది, అప్పులు కుప్పలు తెప్పలుగా మారిపోయినాయి, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అసత్య ప్రచారం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రకటించినా సరే అది కూడా అసత్యమని ప్రచారం చేశారు. అది నిజం కాదని ప్రచారం చేశారు. ప్రజలు నమ్మారు. ఫలితం అలా వచ్చింది. కానీ నిన్న చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పులు ఎన్ని? చంద్రబాబు నాయుడు గారు 2014లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2019 వరకు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు అంటే తనకు ఎన్ని లక్షల కోట్ల అప్పులతో ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఎన్ని కోట్లు ఇచ్చారు. తను 2019 నుంచి 2024 వరకు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు. అన్ని వృద్ధి రేటు, అప్పుల వృద్ధి రేటు కూడా ఏ విధంగా ఉంది అన్ని వివరణగా అన్ని పర్ఫెక్ట్ క్యాల్కులేషన్తో ఇచ్చేశారు. చూడండి ఒకసారి ఆయన మీడియా సమావేశంలో చెప్పినటువంటి విషయాలు. 2014 మన రాష్ట్రం ఏర్పడేటప్పటికి మన రాష్ట్రం యొక్క అప్పు 1,23,340 కోట్లు మాత్రమే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 నుంచి 2019 వరకు అది కాస్త 4,08,000 కోట్లు అయింది. అంటే ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారో చూడండి, మీకే తెలుస్తుంది. అంటే 1,23,343 నుంచి 4,08,000 కోట్ల అప్పులకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు ఆయన ఏం చేశారు? తాత్కాలిక రాజధాని. మరి ఇంకేం చేశారు? పోనీ సంక్షేమ పథకాలు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి ఎందుకు అప్పు చేశారు? ఆయన ప్రజలు ప్రశ్నించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు చేశారు? 4 లక్షల నుంచి ఈయన ఎంతకి తీసుకెళ్లారు? 7,48,000 కోట్లకు తీసుకెళ్లారు. ఈయన కూడా ఏం తక్కువ చేయలేదు. 4 లక్షల నుంచి 7,48,000 అంటే 3,40,000 కోట్లు ఈయన కూడా చేశారు. ఆయన కూడా 3 లక్షల దగ్గర చేస్తే ఈయన కూడా 3,40,000 చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 3,40,000 కోట్లు అప్పు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2021 వరకు 2 సంవత్సరాలు కరోనా టైం, జీరో ఆదాయం రాష్ట్రాలకు లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రాలకు ఆదాయం లేకపోతే కేంద్రానికి ఆదాయం ఉండదు. ఎవరికి ఆదాయం లేనప్పుడు మరి ఎక్కడి నుంచి నడపాలి ప్రభుత్వాల్ని? ఆటోమేటిక్గా అప్పులు చేయాలి. కాబట్టి 3,40,000 కోట్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేశారు. పోనీ అటువంటి క్లిష్ట పరిస్థితి ఉన్న సంక్షేమ పథకాలను ఆపలేదు ఆయన. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొదటి నెల నుంచే సంక్షేమం మొదలుపెట్టాడు ఆయన. 5 సంవత్సరాలు నిర్విఘ్నంగా సంక్షేమ పథకాలను కొనసాగించారు. కాబట్టి 3 లక్షల కోట్లు అప్పులు చేయడంలో పెద్ద విచిత్రం ఏం లేదు. ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు గారు అంటే అందులో ఆయన్ని చెప్పాలి. ఆయన 2,80,000 కోట్లు పైగా చేస్తే ఆయన ఏం చేశారో చెప్పాలి. అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇంకా ఏం చేశారో చూడండి. 10 లక్షల కోట్లని అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. ఆంధ్రప్రదేశ్ అప్పు 10 లక్షల కోట్లు అని చెప్పించారు. అప్పుడు ఎన్నికల్లోనేమో 14 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడేమో అసెంబ్లీలో 10 లక్షల కోట్లు. మరి 4 లక్షల కోట్లు ఏమైపోయినాయి? అంటే మీరు అసత్య ప్రచారం చేసినట్టే కదా. మీరు అసత్య ప్రచారమే మేము ఎన్నికల్లో చేశాము, ప్రజలను అసత్యం ప్రచారం చేసి మీ దగ్గర నుంచి మేము ఓట్లు రాబట్టుకున్నామని మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది ఇది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు గవర్నర్ గారికి.
సార్ మీరు చేసినటువంటి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు కరెక్ట్ కాదు, ఇది వాస్తవాలు అని లెటర్ రాశారు. అంటే ఎంత పెర్ఫెక్ట్గా కరెక్ట్ ఫిగర్లు ఉంటేనే గవర్నర్ గారికి రిప్లై లెటర్ రాయాలి. అదేవిధంగా రాశారు. అంకెలతో సహా ఇచ్చారు, టేబుల్తో సహా ఇచ్చారు, పర్సంటేజ్లతో సహా అనాలిసిస్ చేశారు. 3 గంటల సేపు మీడియా సమావేశం పెట్టి చేశారు. ఎన్నికలకు ముందు చేసుంటే బాగుండేది మీడియా సమావేశాలు, ఫలితం మంచిగా ఉండేది. ఎంతసేపు సజ్జల రామకృష్ణారెడ్డి గారే మీడియా సమావేశాలు, ఫలితం ఇలా వచ్చింది. ప్రభుత్వం అప్పు చూడండి ఎలా ఇచ్చారు. ఎల్సిడి బోర్డు అప్పులు ఇచ్చారు. ప్రభుత్వం అప్పు 2014కి 1,18,000 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2,71,798 కోట్లు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు అది కాస్త 5,18,708 కోట్లు అయింది. అప్పు చేసిన పర్సంటేజ్ చంద్రబాబు నాయుడు గారు అప్పు పర్సంటేజ్ 18.15% ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిది 13.8%. 5% తక్కువ చేశారన్నమాట. ప్రభుత్వ గ్యారంటీలతో అప్పులు రాష్ట్రానికి ఏర్పడినప్పుడు 5,744 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కాస్త 50,157 కోట్లు తీసుకెళ్లారు. దానిని మరింత పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు 106,437 కోట్లు చేశారు. ఆయన తీసుకెళ్లారు మొత్తం కలిపి. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు సగటు 54.25% చంద్రబాబు నాయుడు గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అది కేవలం 16.24%. చాలా తక్కువ. విద్యుత్ సంస్థలపై అప్పులు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేటప్పటికి 26,658 కోట్లుంటే అది కాస్త చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగేటప్పటికి 64,674 కోట్ల అప్పులు ఉన్నాయి, బాకీలు ఉన్నాయి అప్పులు. అది కాస్త ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1,11,864 కోట్లు అయింది అప్పు. టోటల్ మొత్తం 64 నుంచి 1,11,000 అయింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన అప్పులు ఉన్నాయి, అంటే ప్రభుత్వం చెల్లించాల్సినవి 2014 నాటికి 2,893 కోట్లు ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బాకీ 21,541 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11,603 కోట్లు మాత్రమే బాకీలు ఉన్నారు విద్యుత్ సంస్థలకి. అంటే అన్నీ ఆయన పే చేశారనమాట. మొత్తం విద్యుత్ రంగం అప్పులు మన రాష్ట్రం ఏర్పడేటప్పటికి 29,552 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు కాస్త అది 86,215 కోట్లు తీసుకెళ్లారు. అది జగన్మోహన్ రెడ్డి గారు మరి కాస్త పెంచి 1,23,467 కోట్లు తీసుకెళ్లారు. పర్సంటేజ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు వృద్ధి రేటు 23.88, అప్పులు వృద్ధి రేటు, అభివృద్ధి కాదండి. అది జగన్మోహన్ రెడ్డి గారు 7.45% మాత్రమే. ఎంత వ్యత్యాసం, 16% పైనే ఉంది. మొత్తం అప్పులు రాష్ట్రం ఏర్పడేటప్పటికి 1,53,347, మొత్తం అన్నీ కలిపి రాష్ట్రం అప్పు, విద్యుత్ సంస్థలు, కార్పొరేషన్లు అన్నీ కలిపి 1,53,000. మొత్తం చంద్రబాబు నాయుడు గారు చేసిన మొత్తం అప్పులు 4,08,170 కోట్లు. అది జగన్మోహన్ రెడ్డి గారు 7,48,612 కోట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. మరి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక బ్యాలెన్స్ ఎంత ఇచ్చారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి 100 కోట్లు ఇచ్చారంట. క్యాష్ బ్యాలెన్స్ 100 కోట్లు ఇచ్చారంట, ఖజానా బ్యాలెన్స్. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా దిగి చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతలు అప్పచెప్పేటప్పుడు ఎంత ఆర్థిక బ్యాలెన్స్ ఉందో తెలుసా? 7,000 నుంచి 8,000 కోట్ల నిధులు బ్యాలెన్స్ ఇచ్చారంట. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నము విచ్ఛిన్నం చేసింది ఎవరు? 100 కోట్లు బ్యాలెన్స్ మాత్రమే ఉంచినాయని విచ్ఛిన్నం చేశారా? 7 నుంచి 8,000 కోట్లు బ్యాలెన్స్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి విచ్ఛిన్నం చేశారా? ఎవరు ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు, విచ్ఛిన్నం చేశారు? లెక్కలు చెబుతున్నాయి. మనం స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, పేపర్లు ముందుకు వచ్చి స్టేట్మెంట్లు, మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు. ఈ లెక్కలు కరెక్టే కాదని మరి అసెంబ్లీలో ప్రకటించాలి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే కదా ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు చెప్పిన ఫిగర్లు కరెక్టు? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రకటించిన అసత్యమేనా? జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఫిగర్లు ఇచ్చినా ఇవి అసత్యం అనుకోండి, మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించండి. ఇప్పుడు చట్టసభల్లో ఎవరు అసత్యాలు ప్రకటించకూడదు. ఇంకా చట్టాలు చేసేటువంటి చట్టసభల్లోనే అసత్యాలు చెబితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఎవరు చెప్పింది నిజము, ఎవరు చెప్పింది అబద్ధం ఎలా నమ్మాలి?
ఇటువంటి విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో మరే రాష్ట్రంలో లేదు. అదే మన దురదృష్టం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు, మీకు ప్రభుత్వం పరిపాలన చేయమని ఇచ్చారు. ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, మీరు ఇచ్చిన హామీలు ఏంటి, హామీలను ఎలా అమలు చేయాలని చూడండి. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ప్రజల యొక్క భావం ఎలా ఉందంటే అధికారంలోకి రావడానికి చెయ్యలేనటువంటి వీలు కానటువంటి హామీలను, అసత్యపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అస్తవ్యస్తం చేసేశారు. కాబట్టి నేను 6 హామీలు అమలు చేయాలని అనుకున్న ప్రయత్నం చేసిన ఆర్థిక పరిస్థితి సపోర్ట్ లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను, ఈ తప్పు అంతటికీ కారణము జగన్మోహన్ రెడ్డే అని ఆయన మీద నెపం వేయటానికి ఎగ్గొట్టడానికి కారణాలు ఎదుర్కొంటున్నట్టుగా ఉంది. కానీ మీరు హామీలను సక్రమంగా అమలు చేసేటట్టుగా ప్రయత్నాలు ఎక్కడా కనిపించటం లేదు. ప్రజలకు అర్థమైపోతుంది. అయినా తప్పదులేండి, ప్రజలు ఇంకా వేసారు, ఓట్లేసి మీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఇంకా భరించాల్సిందే కదా, తప్పది, మధ్యలో ఇంకేం చేయలేరు. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.